పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల మీడియాలో దీని గురించి వార్తలు రావడం. కానీ మన ఆర్మీ చెబుతూ ఉంది, మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు, మేము కిరాణాపై దాడి చేయలేదు, కేవలం దానికి దగ్గరలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ పై మాత్రమే మేము దాడి చేశామని విషయాన్ని, సర్గోదా ఎయిర్ స్ట్రిప్ పై మాత్రమే మేము దాడి చేశాం, కిరాణాలో ఏముందో మాకు తెలియదు, అసలు మా టార్గెట్ లిస్ట్లో కూడా అది లేదు అని. కానీ టామ్ కూపర్ అనే ఒక ఆస్ట్రేలియన్ ఎనలిస్ట్ చెబుతూ ఉన్నాడు, కిరాణా దగ్గర పాకిస్తాన్ అణుస్థావరాలు ఉంచిన చోట ముందు వెనుక ద్వారాలు ధ్వంసమయ్యాయి అనే విషయాన్ని ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు కదా, అతనే టామ్ కూపర్. అతను చెప్పిన మాటలను ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ కూపర్ చాలా స్పష్టంగా చెప్పాడు, పాకిస్తాన్లో కిరాణా అణుస్థావరం దగ్గర ముందు వెనుక ద్వారాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి అని. అందుకే పాకిస్తాన్ కలవరపాటుకు గురైంది. పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంది, చైనా కాళ్ళు పట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ దిశగా భారతదేశాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాడు. అంటే కిరాణాలో అణుస్థావరాలపై ఏదో జరిగింది. మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము సర్గోదా ఎయిర్ స్ట్రిప్ పైనే దాడి చేశాం తప్ప అసలు కిరాణా మా టార్గెట్ లిస్ట్లో లేదు, అసలు కిరాణాలో ఏముందో మాకు తెలియదు అని. కానీ ఇప్పుడు ఈ టామ్ కూపర్ అంటున్న దాన్ని బట్టి మనం చూస్తే మొత్తానికి పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టేది. పాకిస్తాన్ చరిత్రలో మర్చిపోలేని అటాకే కిరాణాలో జరిగింది, కిరాణాలో ఏదో జరిగింది అనే విషయానికి సంబంధించి పాకిస్తాన్ భయపడుతున్నది నిజమే. అంటే మన ఆపరేషన్ సింధూర్ మనం అనుకుంటున్న దానికంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ కానీ మనం చెప్పుకోవాలి. నిజానికి అక్కడ అణుస్థావరాలు దాచారు అనే విషయం ఎవరికి తెలియదు. పాకిస్తాన్ ఏ దేశం కూడా అణుస్థావరాల విషయంలో చాలా రహస్యంగా ఉంచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అక్కడ నిజంగా ఏదైనా జరిగినా అది మనకి సంబంధం లేని విషయం. అంతర్జాతీయ సమాజం దాన్ని భూతద్దంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ అది మనకి సంబంధం లేని విషయం. అయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై కవ్వింపు చర్యలకు దిగినప్పుడు మనం ఇచ్చిన అటాక్ కిరాణా ఆయిల్స్ను వణికించింది, మొత్తం పాకిస్తాన్ ఆయువు పట్టును వణికించింది అనేది నిజం. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ మనం అనుకుంటున్న దానికంటే గ్రాండ్ సక్సెస్ గానే మనం చెప్పుకోవాలి. ఒకసారి మీకు గుర్తుందిగా, భారతదేశం మాపై దాడి చేస్తే మేము భారత్పై అణుదాడి చేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగింది. ఆ సమయంలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, పాకిస్తాన్ అణుపరీక్షలు జరుపుతోందేమోనని. పాకిస్తాన్ ఇప్పటికీ 1998లోనే అణుపరీక్షలు జరిపింది. మనం పోఖ్రాన్ 2 అణుపరీక్షలు జరిపిన సమయంలో పాకిస్తాన్ అణుపరీక్షలు జరిపింది. ఆ తర్వాత అణుపరీక్షలు జరపడానికి కావాల్సిన సహాయాన్ని అమెరికా చైనాల నుంచి పాకిస్తాన్ పొందింది అనేది ప్రపంచ దేశాలు మాట్లాడుకునే మాటే. కానీ ఇప్పుడు అసలు కిరాణాలో ఏం జరిగింది అనే విషయంపై టామ్ కూపర్ చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈ నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. కిరాణా దగ్గర ముందు వెనుక ఉన్న ద్వారాలు ధ్వంసమైపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయం గుప్పిట్లోనే ఉంది. అణుధార్మికత లీక్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. కిరాణా ఆయిల్స్లో ఏం జరిగిందో మనకు అవసరం లేదు. కేవలం సర్గోదా ఎయిర్ స్ట్రిప్ పై మనం దాడి చేసాం, మన టార్గెట్ని ఫినిష్ చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతున్నది కూడా అదే. అసలు కిరాణాలో పరిస్థితి ఏంటి అనే, ఈ కిరాణా ఆయిల్స్లో పరిస్థితి గురించే ఈ టామ్ కూపర్ చెప్పాడు. ఒకసారి మనం మోదీ మాటలను గుర్తు చేసుకుందాం. మోదీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा।
तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंधु మన ప్రధాని మోదీ చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి పాకిస్తాన్ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అణు బెదిరింపులకు భారతదేశం భయపడదు అనే విషయాన్ని చాలా క్లియర్గా, చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పాం. అంతేకాదు, ఎవరి దేశంలో అయితే ఉగ్రవాదులు ఉంటారో, ఏ దేశం అయితే ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తుందో ఆ దేశం మొత్తమే ఉగ్రవాద దేశంగానే పరిగణించబడుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ అణు ఆయుధాలు చూసుకొని రెచ్చిపోతుంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంది. ఇప్పుడు అదే అణుస్థావరం ధ్వంసమైంది అనే విషయం గురించే ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. పాకిస్తాన్ కలవరపాటుకు గురవుతుంది. పాకిస్తాన్ చైనా కాళ్ళు పట్టుకుంది, భారతదేశం కాళ్ళు పట్టుకుని బతిమాలింది. చైనా దగ్గరికి వెళ్ళి అడిగింది. బహుశా చైనా ఇచ్చిన సూచన, చైనా ఇచ్చిన సలహానో ఏదో ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరకు కూడా పరుగున వెళ్ళింది ఈ పాకిస్తాన్. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ చొరవతో యుద్ధానికి, ఈ వారికి, ఉద్రిక్త పరిస్థితులకు తగ్గుముఖం పట్టాయి అనే చర్చ జరుగుతుంది. అదే నిజం కూడా ట్రంప్ కూడా చెబుతూ వస్తున్నారు. కానీ ట్రేడ్కి సంబంధించిన మాటలు కాదు, కేవలం శాంతి కోసం మాత్రమే మనం కాల్పుల విరమణకు అంగీకరించాము. ఆ విషయంలో అమెరికా చొరవ చూపించింది. కానీ అణు బెదిరింపులకు మనం భయపడలేదు. పాకిస్తాన్ అణుస్థావరాల గుట్టు కూడా ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఆ పాకిస్తాన్ అణుస్థావరాలను దాచిన ప్రదేశం ఇప్పుడు ప్రమాదంలోనే ఉంది. మనం చేసిన ప్రతి దాడిలో పాకిస్తాన్ అణుబాంబులను దాచిన ప్రదేశం కిరాణా హిల్స్ ధ్వంసమైంది అనే విషయాన్ని టామ్ కోపర్ చెబుతూ ఉన్నాడు. మా ప్రతినిధి మధు ఉన్నారు దీనిపై సమాచారం అందించడానికి. మధు, ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి, పాకిస్తాన్ భయపడుతుంది. కిరాణా హిల్స్లో దాడి జరిగింది, కిరాణా హిల్స్లో అణు లీకేజ్ జరుగుతుందని. కానీ మనం మాత్రం సర్గోదా ఎయిర్‌స్ట్రిప్ పైనే దాడి చేశాం. ఇప్పుడు టామ్ కోపర్ కూడా చెప్తున్నారు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ కిరాణా హిల్స్లో ముందు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది, ఇది పాకిస్తాన్కి ముప్పు, అణుస్థావరం ధ్వంసమైంది అంటూ టామ్ కోపర్ చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? సంబంధించినటువంటి టాప్ ఎయిర్ వార్ఫేర్ హిస్టోరియన్ టామ్ కూపర్ చెప్తా ఉన్నారు. పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దాంట్లో రేడియేషన్ సంబంధించినటువంటి లీక్ అవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలని వెళ్లిపోవాలని పాక్ ఆర్మీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బ్రతకాలంటే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలి అనేటువంటిది అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చాలా మటుకు ఆ అణుస్థావరానికి చుట్టుపక్కల నియర్ బై ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యాయి. వాళ్ళందరినీ ఖాళీ చేసి తీసుకెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకతను వీడియో పోస్ట్ కూడా చేశారు పాకిస్తాన్ లో. సో దాదాపు ధృవీకరణ జరుగుతూ ఉంది. ఈ వార్ హిస్టారియన్ టామ్ కూపర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఏదైతే ప్రతిచర్య ఉందో భారత్ నుంచి చాలా స్పష్టంగా టార్గెట్లని కంప్లీట్ చేస్తారు. అందులో భాగంగా వార్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టినటువంటి ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసింది, పూర్తిగా ధ్వంసం చేసింది. మార్గాలను, లోపలికి వెళ్ళేటువంటి మార్గాలనేటువంటి కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఇది గత శనివారం అటాక్ జరిగింది మధ్యాహ్నం టైంలో, ఆ టైంలో అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. భారత్ ధృవీకరించలేదు, ఎందుకంటే అణుస్థావరాల పైన దాడి చేశారు కాబట్టి. అక్కడున్న పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాల పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలు ధృవీకరిస్తా ఉన్నారు. ఇప్పటికే అమెరికా నుంచి న్యూక్లియర్ సంబంధించినటువంటి దానిపైన రీసెర్చ్ చేసేటువంటి ఒక టీమ్, అనాలిసిస్ టీమ్, ఆడిట్ టీమ్ అక్కడికి చేరుకుంది అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. చివరగా మాత్రం